పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుట ఎలా. మామూలుగా మనం దేవుని ప్రార్థిస్తుంటాం. ఆ ప్రార్థనలో మనకు కావలసిన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అక్కడతో మన ప్రార్థన ఆగిపోతుంది. ఒక వరం పొందుకున్న తర్వాత, లేకపోతే మన కోరిక నెరవేరిన తర్వాత అక్కడతో మళ్ళా దానికి పులి స్టాప్ పెడుతుంటాం. మళ్ళా వరాలు, దేవుని యొక్క అద్భుతాలు కావాలంటే ప్రార్థిస్తుంటాం. అది కాదు, ఆశీర్వాదాలతో ఆగిపోకూడదు. అందుకే కీర్తన 103, 1-2 వచనాల్లో, నా ఆత్మ ప్రభును స్తుతింపుము, నాలోని సమస్త శక్తుల ఆరాధన పవిత్ర నామం గణపరచుము, అతడు చేసిన ఉపకారములు వేనిని మరువకము. ఆశీర్వాదాలు పొందడం మంచిదే, ఆశీర్వాదాలతో ఎదగడం మంచిదే. ఆశీర్వాదాల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన్ని వెతికే ప్రార్థన. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే, ఆయన ఏకాంతంగా పోయి ప్రార్థన నిర్జన ప్రదేశంలో ప్రార్థన చేస్తుంటే శిష్యులు వెళ్ళి ఆయన వెతుకుతూ చూసి ఉన్నారు. అందుకే మత్తయి శుభవార్త 7:7లో, అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు లభించును, తట్టండి మీకు తీయబడిన అన్న మాట వింటాం. ఆశీర్వాదాలు పొందడానికి దేవుని యొక్క వరంగా భావించడమే కాకుండా ప్రతిరోజు మనం దేవుని వెతుకుతున్నామా? లోకంలో చాలా వాటిని వెతుకుతున్నాం. డబ్బును వెతుకుతున్నాం, పేరు ప్రఖ్యాతుల కోసం వెతుకుతున్నాం, కీర్తి ప్రభావాల కొరకు వెతుకుతున్నాం. కానీ దేవుని వెతికే క్రైస్తవుడిగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రభు నా జీవితంలో ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని వెతికే క్రైస్తవులుగా తయారవ్వడమే ఆధ్యాత్మిక జీవితానికి పరిపక్వత. కాబట్టి ప్రియులారా, ఆశీర్వాదాలతో ఆగిపోకుండా ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి. ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళాలి, ప్రభువును కనుగొనాలి. అదే మన జీవిత ధ్యేయము, పరమార్థము. ఇక రెండవదిగా చూసినట్లయితే, మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి రెండవ మెట్టు ఏంటంటే మన ఇష్టాల కోసం ప్రార్థిస్తుంటాం. నిజమే, మంచిదే. తండ్రి, నాకు ఉద్యోగం కావాలి, నాకు వివాహం కావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు బిడ్డలు కావాలని ప్రార్థించడం మంచిదే. మన ఇష్టాల నుండి దేవుని యొక్క చిత్తము నెరవేర్చే క్రైస్తవుడిగా తయారవ్వాలి. అందుకే ప్రభు ఏమన్నారు? తండ్రి చిత్తము నెరవేర్చుటే నా పని అని పలికి ఉన్నారు. ప్రియులారా, ఎంతమంది మనం మన ఇష్టాల నుండి దేవుని యొక్క చిత్తం ప్రకారంగా జీవించడానికి, మన ఇష్టాలను పక్కకు పెట్టి దేవుని యొక్క చిత్తం ప్రకారంగా నడవడానికి, దేవుని యొక్క చిత్తం ప్రకారంగా జీవించడానికి, దేవుని యొక్క ఆలోచన చొప్పున నడవడానికి ఇష్టపడుతున్నాము. ఏ క్రైస్తవుడైతే దేవుని యొక్క ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకుంటారో వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో రెండో మెట్టు ఎదిగినట్టుగా మనం పరిగణించవచ్చు. దేవుని చిత్తం నెరవేర్చుడే నా పని అని ప్రభువే చెప్పి ఉన్నారు యోహాను శుభవార్తలో. కాబట్టి ప్రియులారా, చాలాసార్లు నేను ఇది కావాలనుకుంటున్నాను, ఇది చేయాలి, లేకపోతే నేను ఈ పని ఈ ఇల్లు కట్టాలనుకుంటున్నాను అంటున్నాం. కానీ ప్రభువా, నీ ఇష్టం ఏమిటో, నీ చిత్తం ఏమిటో బయలుపరచండి అని అడుగుతున్నామా? అందుకే యెషయా గ్రంథం 55లో ఏమంటాడంటే, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, నీ మార్గాలు నా మార్గాలు వంటివి కాదంటాడు. నిజమైన క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మన ఇష్టాల నుండి దేవుని యొక్క ఇష్టంగా మన ఇష్టాలను పక్కకు పెట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి గొప్పగా దోహదపడుతుంది. యేసు ప్రభు సారూప్యంలోకి వెతుకుతుంటాం. ఇక మూడవది, ఆచార ప్రార్థన నుండి ఆధ్యాత్మిక ప్రార్థనలోకి వెదగాలి. అంటే నేను డైలీ పూజ చూసి అలవాటు ఉందో చూస్తాను, నేను డైలీ జపమాలు చెప్పి అలవాటు ఉంది నేను చేస్తాను, నేను డైలీ బైబిల్ చదివే అలవాటు ఉంది చేస్తాను. ఇవన్నీ ఆచారాలు మంచివే, కాదనలేదు, ఇవి కావాలి, అది బిగినింగ్ స్టేజ్లో. కానీ ఆత్మీయంగా ఎదుగుతున్నామా? నేను డైలీ పూజ చూస్తున్నాను, ఆ పూజలో నేను తన్మయత్వం చెందగలుగుతున్నానా? ప్రభు మహిమను చూడడానికి ప్రయత్నిస్తున్నానా? నేను డైలీ జపమాలు చెప్తున్నాను, మంచిదే, అది చాలా అవసరం కూడా. ఆ జపమాల ద్వారా నా ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతుందా? నేను డైలీ బైబిల్ చదువుతున్నాను, అలవాటు ప్రకారంగా చదువుతున్నానా? ఆత్మీయ స్థితిలో ఎదగడానికి నేను బైబిల్ చదవడానికి ఇష్టపడుతున్నానా అనేది మనం ఆలోచించాలి. అంతేకాకుండా ఇక నాలుగవ మెట్టు చూసినట్లయితే సాధారణ ప్రార్థన నుండి ఆత్మీయ ప్రార్థనలోకి ఎదగాలి. సాధారణ ప్రార్థన నుండి
పోరాట ప్రార్థనలోకి వెదగాలి. అంటే పట్టు విడవకుండా ప్రార్థించాలి. పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రార్థనను పట్టుదలతో చేయుడు, ప్రార్థన కలిగినప్పుడు మెలకువ కలిగి ఉండు, ప్రార్థన కలిగినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండు అంటాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ఒకరోజు ప్రార్థన చేసామంటే వారం రోజులకు స్కిప్ చేద్దాం, ఒకసారి పూజ చేసామంటే ఒక వారం మిస్ అయిపోతుంటాం, ఒకరోజు జపమాలు చెప్పామంటే ఇంకొక రోజు చెప్పలేకపోతుంటాం. అందుకే సాధారణ ప్రార్థన నుండి పోరాటన ప్రార్థన స్థాయికి ఎదగాలి. ఉదాహరణకు చూసినట్లయితే యాకోబు రాత్రి అంతా ఆదికాండంలో ప్రభువుతో కుస్తీ పడ్డాడు. నువ్వు నన్ను దీవించేదాకా నేను నిన్ను వదలను అన్నాడు. తుంటి మీద కొట్టినప్పుడు కూడా పట్టించుకోలేదు. అందుకే యాకోబు పేరు మారింది. యాకోబు అంతవరకు అనగా మోసగాడు, ఆ తర్వాత నుండి ఇశ్రాయేలీలుగా మార్పు చెందాడు. ఆ తర్వాత జీవితంలో గొప్ప అద్భుతాలు చూసాడు. ఇదండి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఏ రీతిగా మనం కృషి చేస్తున్నామో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.